ఆహా, నాకు తెలుసు. అభికి బిడ్డ గురించి అసలు నిజం తెలీదు. కానీ నీకు తెలుసు కదా, అభి నన్ను ప్రేమిస్తున్నాడు, మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని. అప్పుడు ఈ బిడ్డ నీ బిడ్డ అయితే ఏంటి, అభి బిడ్డ అయితే ఏంటి? ఆ మాట విన్నాక నేనెంతగానో కంగారు పడ్డాను. నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను అన్నిటికంటే ముందు మిమ్మల్ని కలిసి మొత్తం అంతా చెప్పాలనుకున్నాను. మిమ్మల్ని వెతకడానికి ఆఫీస్కి వెళ్ళాను. కానీ అక్కడ కూడా క్యాబిన్ లో మీ స్థానంలో వేరొకరున్నారు. నేనిప్పుడు తన ఆఫీసులోనే ఉన్నాను. ఇక ఇప్పుడు నేను మెల్లమెల్లగా నీ సహాయంతో తన పేరుని నాశనం చేస్తాను. ఇక అప్పుడు నాకు అర్థమైంది, ఏ ఇద్దరి మీద నమ్మకంతో నేను మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోయానో వాళ్ళిద్దరే మీకు అందరికంటే పెద్ద శత్రువులని. ఒకరు ఆలియా, తను మీ సర్వస్వం లాగేసుకోవాలనుకుంది. ఇక తన్ను అబద్ధాలు చెప్పి మిమ్మల్ని నా నుండి దూరం చేసి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. అప్పుడు నాకేం చేయాలో అర్థం కాలేదు. నేను మీకోసం వెతుకుతూ ఉన్నాను. నేను మిమ్మల్ని కలవాలని ఆలోచిస్తూ రోడ్డు మీద నడుచుకుని వెళ్తున్నాను, కానీ నా దృష్టి రోడ్డు మీద లేదు. అప్పుడు నాకు పెద్ద యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నేను మాటి మాటికి ఒకటే ప్రార్థిస్తూ ఉండేదాన్ని, మీరు నా కళ్ళ ముందుకు ఒక్కసారి రావాలి, మీకు పూర్తిగా నిజం చెప్పేయాలి అని. కానీ మీరు అక్కడికి రాలేదు. అమ్మమ్మ వచ్చారు, నేను ఆవిడికి మొత్తం అంతా చెప్పాను. ఆవిడ కూడా కంగారు పడ్డారు. కానీ ఆవిడ నాకు ధైర్యం చెప్పారు. నేను నా భర్తని తన శత్రువుల బారి నుండి కాపాడాలన్నారు. మిమ్మల్ని నా సొంతం చేసుకోవాలన్నారు. మేమిద్దరం ఇది కూడా రియలైజ్ అయ్యాం, ఇదంతా చేయడం అంత సులభం కాదని. మేము ఆధారాల్ని సేకరించాల్సి ఉంటుంది, ఎందుకంటే అలాగే చెప్తే మీరు ఈ విషయాలన్నీ నమ్మే అవకాశం ఉండదు. కానీ ఆధారాల్ని సేకరించడం కోసం చాలా సమయం పడుతుంది. అందుకని మేమేమనుకున్నామంటే, అది మిమ్మల్ని మీ శత్రువుల బారి నుండి కాపాడడానికి ముందు మేము మీ ఆస్తిని కాపాడాల్సి ఉంటుంది, ఎందుకంటే దాని మీద వాళ్ళ కళ్ళు పడ్డాయి. మిమ్మల్ని తిరిగి పొందడానికి ముందు మీరు తన్నుకు దూరం కావాలి. అందుకనే నేను వేషం మార్చుకుని వచ్చాను. కానీ ఈసారి ఇంటి కోడలుగా కాదు, యజమానురాలుగా వచ్చాను. అప్పుడు నేను ఆ ఇంట్లో అడుగు పెట్టకుండా వాళ్ళిద్దరూ నన్ను ఆపలేరు అని. నేను ఆ రోజు మీ చేత మన డివోర్స్ పేపర్స్ మీద సంతకాలు చేయించుకున్నాను. కానీ అమ్మమ్మే, ఆవిడ తన పవర్ ఆఫ్ అటార్నీని ఉపయోగించి అంతా మీ ప్రాపర్టీస్ మొత్తం నా పేరు మీదకు మార్చారు. ఆ టైంలో మొత్తం అంతా నా పేరు మీద ఉంది కాబట్టి మీకు తనకి పెళ్లి జరగకుండా ఆపగలిగాను. ఆ తర్వాత ఇంట్లో అందరినీ కంట్రోల్ చేయడం మొదలు పెట్టాను. అప్పుడు తన్ను ఆలియా దేని చెప్పినట్టు వింటారు అని. కానీ నేనెప్పుడు కూడా అమ్మమ్మని ఇబ్బంది పెట్టలేదు. నేను నిజానికి ఆ ఇంటి యజమానురాల్లాగా తిరిగొచ్చాను, కానీ ఎప్పుడు కూడా ఆవిడ కూతురుగానే ఉన్నాను. నేను ఇంట్లో ప్రతి ఒక్కరి చేత పని చేయించాను, కానీ అమ్మమ్మ చేత ఏ పని చేయించలేదు. మీ ఇద్దరి బాధ్యత ఏంటి అంటే, ఈ ఇంటి మందిరంలో పూజ, హారతి, దీపం పెట్టడం, అగరబత్తి వెలిగించడం, ఇవన్నీ కూడా మీరు ప్రతిరోజు చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహించాలి. ఇక అమ్మమ్మ కుటుంబంతో కలిసున్నప్పటికీ కూడా నాకు తోడుగా నిలబడి ధైర్యం చెప్పేవారు. దీనంతట్లో ప్రవీణ్ కూడా నాకు అండగా నిలబడ్డాడు. తను కూడా ప్రయత్నం చేశాడు, తన్ను గురించి అసలు నిజం మీ ముందు బయట పెట్టాలని. ఇక బుల్బుల్, తను నా జీవితం కోసం పోరాడుతూ తనకంటూ ఒక జీవితం ఉందనే సంగతే మర్చిపోయింది. ఆలియా గురించి నిజం మీ ముందు బయట పెట్టడం కోసం తను చివరికి తన ప్రాణాలు కోల్పోయింది. బుల్బుల్ చనిపోవడంతో నేను చాలా పెద్ద షాక్కి గురయ్యాను. నేను ఇదంతా అంతం చెయ్యాలనుకున్నాను. అలాగే నాకేమనిపించిందంటే, నేను కేవలం నా సంతోషం కోసం నా వాళ్ళందరినీ కష్టపెడుతున్నాను. ఈ పోరాటం వల్ల ఏం లాభం ఉంది అని. మేమందరం ఆధారాల్ని సేకరించడం కోసం ప్రయత్నించాం, కానీ తను ప్రతిసారి తప్పించుకుంటూనే ఉంది. ఒక్కోసారి తన ప్రెగ్నెన్సీని అడ్డం పెట్టుకుంది, ఒక్కోసారి మీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుంది. జరిగిన దాని గురించి నువ్వు చాలా బాధపడుతున్నావు అభి. కానీ ట్రస్ట్ మీ, నువ్వు ఎంతగా బాధపడుతున్నావో నేను కూడా అంతగానే బాధపడుతున్నాను. బంటి, బబ్లీ, వైశాలి, రండమ్మా, హారతి తీసుకోండి. మరి ప్రసాదం నువ్వు కూడా తీసుకోమ్మా. అమ్మమ్మా, ఈరోజు పూజ మీరు చేశారా? ప్రజ్ఞ ఎక్కడుంది? ఊరికే చెయ్యాలనిపించి చేశాను. రేపటి నుంచి తనే చేస్తుందిగా. గైస్, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. ప్రెగ్నెంట్ అంతం చేయడం తప్ప మనకి ఇప్పుడు ఎలాంటి ఆప్షన్ లేదనిపిస్తుంది. ఈ రోజు బతికిపోయాం, కానీ మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు. ప్రాణాలు ఉన్నంత వరకు ఇలాగే టెన్షన్ పడుతూ ఉంటాం. మీరిద్దరూ ఆలోచించండి. ఇలాంటి జీవితం జీవించకండి, చావడమే నయం. ఇప్పటికీ చెప్తున్నాను, లెట్స్ జస్ట్ ఫినిష్ ఆఫ్.
నేను కూడా అప్పుడు చెప్పింది ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఒకవేళ ప్రజ్ఞకి ఏమైనా జరిగిందంటే అప్పుడు అందరం ఇరుక్కుపోతాం. తను అక్కడ హైవే మీద ఉన్న బంగ్లాలో ఉందని ఈ విషయం అయితే మనకు తెలుసు. ఒకవేళ ప్రజ్ఞ చనిపోయిందంటే అప్పుడు నాన్నమ్మకి అందరికంటే ముందు మన మీద అనుమానం వస్తుంది. ఎందుకంటే మనమే కదా శత్రువులం. ఇక అనుమానం రావడం కాదు, తినగా పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. పోలీసులు ఏం చేస్తారు? నేను మర్డర్ చేయబోతున్నాను. నేను ఏ పనైనా చాలా క్లియర్గా చేస్తాను. అండ్ బై ద వే, పోలీసులు మనల్ని పట్టుకోవచ్చు, శిక్ష మాత్రం వేయలేరు. శిక్ష వేయాలంటే సాక్ష్యాలు, ఆధారాలు చాలా అవసరం. అది నేను దొరకకుండా చూసుకుంటాను. అర్థమైందా? అండ్ బై ద వే, నీకు బాగా తెలుసు, ప్రజ్ఞ మనల్ని ఆధారాలతో సహా ఇంతకు ముందు కూడా ఒకసారి అటాక్ చేసింది. DNA కేసు గురించి మర్చిపోయావా? కానీ అప్పుడు ఏమీ జరగలేదు కదా. పైగా నేనే తను నిరికించేశాను. ఓ, అప్పుడు మీరే తనని ఇరికించారా? థ్యాంక్ యూ వెరీ మచ్. చూడు, తను ఎప్పుడూ కూడా తలరాత మనకు తోడుగా ఉంటుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం. ఇక ఒకవేళ తనకి ఏదైనా బలమైన ఆధారం దక్కిందంటే దానివల్ల మనం ఇరుక్కుపోయి దాని నుంచి మనం తప్పించుకోలేకపోయామంటే? తనేమీ చేయలేదు. తను ఆల్రెడీ ఇంట్లోంచి వెళ్ళిపోయింది కదా. మనం కేవలం అభికి తను చూపించాలనుకున్న ఆధారాల్ని తన దగ్గర నుంచి లాగేసుకోవాలంతే. ఈ ఆట ఇలాగే నడుస్తూ ఉంటుంది. ఆధారాలు దొరుకుతూనే ఉంటే వాటిని తను సేకరిస్తూ ఉంటుంది. మనం కొన్నిసార్లు తనని పట్టుకోగలుగుతాం, కొన్నిసార్లు పట్టుకోలేకపోతాం. ఒకవేళ తను గనక తప్పించుకుందంటే ఒకే ఒక్క ఆధారం మన చేతి నుంచి మిస్ అయ్యి అలాగే అభి చేతికి చిక్కిందంటే అప్పుడు ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించు. మొత్తం అంతా అయిపోతుంది. జస్ట్ ఒక్క తప్పు చేసామంటే అంతా ఫినిష్. ఇక ఇప్పుడైతే మనందరికీ కూడా డబుల్ ప్రమాదం ఉంది. ఆ డాక్టర్ కూతురు ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. ఇప్పుడు తనకి ఎలాంటి ప్రెషర్ లేదు, ఎలాంటి ప్రమాదం లేదు. ఒకవేళ తన నోరు విప్పిందంటే, పైగా అభి దగ్గరకు వెళ్ళి నిజం చెప్పిందంటే అప్పుడు ఏం చేస్తారు మీరు? మన బండారం అంతా బయటపడిపోతుంది. ఇక అది చాలక ప్రజ్ఞకి సపోర్ట్ చేసే టీం నానమ్మ. ఆవిడ తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. నేను నీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకో, మనల్ని ఇరికించడానికి వాళ్ళు ఒక్క అవకాశం కూడా వదిలిపెట్టరు. అభిని కూడా కన్విన్స్ చేసేస్తారు. అందుకని ప్రజ్ఞని మనం మన లైఫ్ నుంచి తొలగించాల్సి ఉంటుంది. ఇక అన్నిటికంటే పెద్ద విషయం ఐ గెస్ మీరు మర్చిపోయి ఉంటారు, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గరికి తిరిగి చేరుకుంది. ఇక ఇప్పుడు దే ఆర్ అండర్ నో ప్రెషర్. మనం చెప్పినట్టు ఎప్పటికీ చెప్పదు, అబద్ధమే చెప్తుంది. ప్రజ్ఞ చేసిన సహాయానికి వాళ్ళు రుణపడి ఉన్నారు కాబట్టి తనకు సహాయం చేయడం కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. ప్రజ్ఞ ఇప్పుడు వెళ్ళి వాళ్ళ నిజం చెప్పని అడిగిందంటే అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నిజమే చెప్తారు. అలాగే ఇంట్లో ప్రజ్ఞ వాళ్ళ నానమ్మ, ఆవిడికి ప్రజ్ఞ అంటే చాలా ఇష్టం. ఆవిడ ఇంట్లో లేకపోయినా ఇంటి బయట ఉన్నా సరే పూర్తిగా హెల్ప్ చేస్తుంది. ఇక అన్నిటికంటే పెద్ద విషయం, ప్రజ్ఞ తను రాత్రింబవళ్ళు తన భర్త గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తనని కాపాడుకోవడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది మీరెందుకు అర్థం చేసుకోరు? మన ఫ్యూచర్ బాగుండాలంటే దానికి మనం ఎంతో జాగ్రత్తగా ప్లానింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకని ప్రజ్ఞ ప్రాణాలతో ఉంటే మనం ఎప్పటికీ కూడా ముందుకు వెళ్ళడం సాధ్యం కాదు. ఒకవేళ మనం ముందుకు వెళ్ళాలనుకుంటే అప్పుడు ప్రజ్ఞని మన దారికి అడ్డు రాకుండా తొలగించాల్సి ఉంటుంది. అందుకని వీలైనంత త్వరగా మనం తనని చంపేస్తే మంచిది. అర్థమైందా? సో లెట్స్ జస్ట్ కిల్ హర్. ఈ ప్రజ్ఞని మన దారి నుంచి అడ్డు తొలగించి తీరాల్సిందే. ఈ ప్రజ్ఞ మన దారిలో ముల్లులాగా కాదు, మన కాలికి తగిలిన రాయి లాంటిది. దాని కారణంగా నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. థింక్ అబౌట్ దిస్ గైస్. 6 నెలల ముందు మనం ఎక్కడున్నామో ఇప్పుడు కూడా సరిగ్గా అక్కడే ఉన్నాం, ఫైటింగ్ విత్ ఈచ్ అదర్. కానీ ఇప్పుడు కాదు. ఒకవేళ తను బయటికి వెళ్ళలేదంటే అప్పుడు నువ్వు అభిషేక్ ప్రేమ్ మెహ్రాని ఎప్పటికీ పెళ్లి చేసుకోవడం కుదరదు. అలాగే నువ్వు ఆ కంపెనీకి ఎప్పటికీ కూడా CEO కావడం కుదరదు. ఇక నేను ఆ ఇంట్లోకి ఎప్పటికీ ప్రవేశించలేను. అందుకని ఆ ప్రజ్ఞని మన అందరి లైఫ్ నుంచి బయటికి పంపించడం చాలా చాలా అవసరమని మర్చిపోకూడదు. జస్ట్ డూ ఇట్. కిల్ హర్. కానీ గుర్తుంచుకో, ఈ పని ఒక మర్డర్ లాగా కాదు, యాక్సిడెంట్ లాగా అనిపించాలి. ఇక నువ్వు చెప్పినట్టుగా ఈ పనిలో నువ్వు ఆరుతేరిన వాడివి కదా. అందుకని గుర్తుపెట్టుకో, ఎటువంటి క్లూ ఇవ్వటానికి వీల్లేదు. మన మీద ఎవరికి కూడా అనుమానం రావడానికి వీల్లేదు. డోంట్ వరీ ఆలియా, నాకు చాలా బాగా తెలుసు ఈ పనిని ఎలా చెయ్యాలో. ప్రజ్ఞని నేను ఎలా చంపుతానంటే ఇంట్లో వాళ్ళకి మన మీద ఎలాంటి అనుమానమూ రాదు. అలాగే చట్టానికి కూడా మనం దొరికిపోయే అవకాశమే ఉండదు. ప్లాన్ అయితే నేను నిన్న రాత్రి రెడీ చేసి ఉంచాను. నేను తన కారుకి బ్రేక్ ఫెయిల్ చేస్తాను. తనకి ఈ విషయం తెలిసే లోపలే తన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. తర్వాత నాకు అనిపించింది తన్ను గురించి నిజం బయటపెట్టడానికి మరొక దారి కూడా ఉంది అని. ఒకవేళ నేను అలా ఏమైనా చేశానంటే అప్పుడు తనకి తానుగా నిజం బయట పెట్టేస్తుంది అని. అప్పుడు మీకు నమ్మకం కలుగుతుంది అనుకున్నాను. అప్పుడు నేను రఘు సహాయం తీసుకున్నాను. మా చేతికి అన్ని ఆధారాలు దక్కాయి. తను స్వయంగా తన నోటితోనే అంతా అంగీకరించింది. తన కడుపులో ఉన్న బిడ్డ మీ బిడ్డ కాదు, నిఖిల్ బిడ్డ అని మీకు అబద్ధం చెప్తోంది అని. కానీ ఏమైందో తెలియదు. వాళ్ళకి ఆఖరి నిమిషంలో మా ప్లాన్ గురించి పూర్తిగా తెలిసిపోయింది. వాళ్ళ ఆధారాన్ని నాశనం చేశారు. వాళ్ళకి మా ప్లాన్ గురించి తెలిసిపోవడమే కాకుండా తన్నుకి ఈ విషయం కూడా తెలిసింది. నేను తిరిగి వచ్చింది మీ ఆస్తి కోసం కాదు, మీకోసం అని. ఎప్పుడైతే తను నన్ను నిలదీసిందో అప్పుడు నేను తనని ఛాలెంజ్ చేశాను. నేను ఈ పోరాటంలో తనని గెలిచి చూపిస్తాను, తిరిగి మిమ్మల్ని నా సొంతం చేసుకుంటాను అని. ఒకవేళ ఏ బిడ్డకైనా ఆయన ప్రేమ దక్కుతుంది అంటే
అప్పుడు అది నా బిడ్డ అవుతుంది. ఆ బిడ్డే మెహ్రా కుటుంబానికి వారసుడవుతాడు. ఆ తర్వాత నేను తన్ను చేసే ప్రతి పనిని గమనిస్తూ వచ్చాను. నిఖిల్ గురించి మీకు నిజం చెప్పడానికి ప్రయత్నించాను. తన్ను నిఖిల్ ఇద్దరు కలిసే ఉన్నారని చెప్పాలనుకున్నాను. కొంచెం ఉంటే నిఖిల్ గురించి నిజం మీకు తెలిసిపోయి ఉండేది. ఎందుకంటే అమ్మకు అసలు నిజం తెలిసిపోయింది. తను మీకు నిజం చెప్పడానికి రావాలనుకుంది. అప్పుడు ఆ నిఖిల్ మా అమ్మని కిడ్నాప్ చేశాడు. అలాగే మా అమ్మకి ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో అది కూడా నిఖిలే చేయించాడు. ఆ టైంలో నాకు చాలా కోపం వచ్చింది. ఆ తర్వాత తను చేసే ప్రతి పనిని గమనిస్తూ వచ్చాను. తన గురించి నిజం మీ ముందు బయట పెట్టడానికి అన్ని విధాల ప్రయత్నం చేశాను, కానీ తప్పించుకుంది. ప్రతిసారి తను మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేసేదో నేను కొంచెం కూడా అర్థం చేసుకోలేదు. చాలు, నేను ఇంకేమీ వినాలనుకోవట్లేదు. ఒకవేళ నువ్వు నిజమే చెప్తున్నావంటే అప్పుడు ఈ విషయాన్ని నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? తను అబద్ధం చెప్తుందని నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నేను ఎలా చెప్తాను? మీరు నేను చెప్పేది నమ్మేవారా? నేను కూడా చాలా సార్లు ధైర్యం చేశాను మీ దగ్గరకు వచ్చి మొత్తం చెప్పేయాలని. కానీ మీకు ఆ బిడ్డ మీద ఉన్న ప్రేమను చూసినప్పుడల్లా నేను నా ధైర్యాన్ని కోల్పోయేదాన్ని. అప్పుడప్పుడు నాకు ఎలా అనిపించదంటే ఒకవేళ స్వయంగా తన్ను వచ్చి ఆ బిడ్డ మీ బిడ్డ కాదు అని చెప్తే కూడా అది నిజమని మీరు నమ్మరు అని. నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. DNA రిపోర్ట్స్ ని తీసుకొచ్చాను కదా, వాటి మీద కూడా మీకు నమ్మకం కలగలేదు. మీకు తన్ను చూపించిన అబద్ధపు రిపోర్ట్స్ మీద నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ బిడ్డ మీ బిడ్డ కాదు అని స్వయంగా మీరే అంగీకరించాలనుకోలేదు. అందుకే ఎప్పుడైతే ఆ బిడ్డ మీద మీ మనసులో ఎమోషన్స్ పెరుగుతూ వచ్చాయో, నా మనసులో భయం పెరుగుతూ వచ్చింది. నేను మిమ్మల్ని ఎక్కడ కోల్పోతానో అనుకున్నాను. మాటి మాటికి ఆధారాలు ఉండి కూడా ఓడిపోవడం, నా వాళ్ళ సంతోషం కోసం నా వాళ్ళనే బాధ పెట్టడం కొంచెం కూడా నచ్చేది కాదు. నేను ఓడిపోతున్నానని నాకు అనిపిస్తూ ఉండేది. అయినా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. పైగా ఇంతవరకు మాకు దొరికిన అతిపెద్ద ఆధారం ఆ DNA రిపోర్ట్స్. దాన్ని నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ బిడ్డ మీ బిడ్డ కాదని చాలా వరకు నిరూపించాను కూడా. కానీ ఆ తన్నుకి ఎలా తెలిసిందో తెలీదు, తను ఏం చేసిందో ఎలా ప్లాన్ చేసిందో తెలీదు. ఉన్నట్టుండి ఆ నకిలీ DNA రిపోర్ట్స్ ని తీసుకొచ్చి నేను అబద్ధం చెప్తున్నానని నిరూపించింది. ఆధారాలు నా దగ్గర కూడా ఉన్నాయి. నా దగ్గర ఉన్నవి అసలైన రిపోర్ట్స్. నీ రిపోర్ట్స్ అబద్ధం. నీ రిపోర్ట్స్ ఫేక్ రిపోర్ట్స్. నువ్వెవరు తప్పు రైట్ల గురించి నిర్ణయించడానికి? అలాగే నువ్వు కూడా ఏమి డాక్టర్ కాదు అసలు రిపోర్ట్స్ కి నకిలీ రిపోర్ట్స్ కి మధ్య తేడా చెప్పడానికి. తర్వాత షీలా నాకేమని చెప్పిందంటే తన కూతురు పల్లవిని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్లి తన చేత ఈ విధంగా అబద్ధం చెప్పించారు అని. ఈ విషయం విన్న తర్వాత వెంటనే నాకు అర్థమైంది ఇలాంటి నీచమైన పని ఆ నిఖిల్ తప్ప ఇంకెవరూ చేయలేరు అని. అప్పుడు నేను పల్లవిని కాపాడడానికి వెళ్ళాను, కానీ నిఖిల్ నన్ను కూడా కిడ్నాప్ చేశాడు. కానీ డివోర్స్ పేపర్స్ ని నువ్వు మీ ఇంటి నుంచి పంపించావు కదా. నేను అసలు మా ఇంటికి వెళ్ళనే లేదు. మీరు అసలు ఎలా అనుకున్నారు నేను మీతో మాట్లాడకుండా, అడగకుండా, కలవకుండా డివోర్స్ ఎలా పంపిస్తాను అని? నేను ఆ డివోర్స్ పేపర్స్ ని వేరే దారి లేక సైన్ చేశాను. ఎందుకంటే నేను ఆ పేపర్స్ మీద సంతకాలు చేయలేదంటే అప్పుడు నిఖిల్ పల్లవిని చంపేస్తానని బెదిరించాడు. అప్పుడు నా దగ్గర అంతకంటే వేరే దారి లేదు. వాళ్ళిద్దరూ అమ్మని నానమ్మని అందరినీ బెదిరించారు. ఒకవేళ వాళ్ళు పేపర్స్ ని మీ దగ్గరకు తీసుకెళ్లేదంటే అప్పుడు వాళ్ళు నన్ను చంపేస్తారని. ఎందుకంటే ఆ తన్ను అయితే అక్కడే ఉంది కదా. ఒకవేళ మా ఇంటి నుండి మీ దగ్గరికి డివోర్స్ పేపర్స్ ఎవరైనా తీసుకొచ్చారంటే అప్పుడు మీకు నేనే డివోర్స్ పంపించానని మీకు నమ్మకం కలుగుతుందని. జీవితంలో నువ్వు తనకి ఎలాంటి సంతోషం ఇవ్వలేకపోయావు. కనీసం నువ్వు విడాకులైనా ఇవ్వు, అప్పుడు తను ప్రాణాలతోనైనా ఉంటుంది. నాకేమనిపించిందంటే మీరు ఆ డివోర్స్ పేపర్స్ మీద ఎట్టి పరిస్థితుల్లోనూ సంతకం చేయరని, ఏదేవైనా చెయ్యరనుకున్నాను. కానీ ఎప్పుడైతే నిఖిల్ నాకు ఆ డివోర్స్ పేపర్స్ ని చూపించాడో వాటి మీద మీ సంతకాలు చూసాక నేను ఓడిపోయాను. మొత్తం అంతా అయిపోయింది అనిపించింది. నేను మిమ్మల్ని శాశ్వతంగా కోల్పోయాను అనుకున్నాను. కానీ అయినా నేను ఒక్క ఆఖరి ప్రయత్నం చేశాను. ఆ గూండాల ఫోన్ నుండి మీకు ఫోన్ చేశాను. అరే ఒకవేళ ఎవరైనా ఫోన్ ఎత్తలేదంటే ఆ వ్యక్తి బిజీగా ఉన్నాడనే కదా అర్థం. మీతో నేను మాట్లాడలేకపోయాను, కానీ మీ గొంతు విన్న తర్వాత నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే నేను పల్లవిని తీసుకొని అక్కడి నుంచి పారిపోవాలనుకున్నాను.
నేను అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం కూడా చేశాను, సక్సెస్ అయ్యాను కూడా. ఇక ఆ తర్వాత మీకు మొత్తం అంతా తెలుసు. ఆ తర్వాత నిఖిల్ ఇంకా తను కలిసి నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. నేను తప్పించుకోవడం వల్ల వాళ్ళ కారుకి యాక్సిడెంట్ అయ్యింది. తన కడుపులో బిడ్డ చనిపోయింది. అక్కడి నుండి నేను తన్నుని హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. అంత తెలిసిన తర్వాత కూడా నా దగ్గర ఒక్క ఆధారమే ఉంది. ఆ వీడియో నేను వాళ్ళ మాటల్లో రికార్డ్ చేసిన వీడియో. దీన్ని తీసుకొని నేను మీ దగ్గరకు వచ్చాను. తర్వాత నేను చెప్పేది మీరు వినిపించుకోరు అనేసరికి నాకు కోపం వచ్చి ఫోన్ నేలకేసి కొట్టాను. నేను చెప్పే విషయాలు నిజం కావాలని కోరుకునే మనిషికి అసలు నేను ఎందుకు ఇదంతా చెప్పాలి? ఇదంతా చేయడానికి నేను ఎందుకు ఇంత తాపత్రయపడాలి? నాకేమనిపించిందంటే నా మీద ఉన్న ప్రేమ కంటే మీకు ఆ బిడ్డ మీద పెంచుకున్న ప్రేమ ఎక్కువైపోయింది అని. అసలు మీరు నాతో ఎలాంటి బంధం పెట్టుకోవాలనుకున్నప్పుడు నేను మీకు ఇవన్నీ ఎందుకు చెప్పాలి? దేనికోసమైతే నేను ఈ పోరాటం మొదలు పెట్టానో అది పూర్తయిన తర్వాత నేను కోరుకున్నది దక్కనన్నప్పుడు నేను ఎందుకు ఇలా పోరాడాలి? ఆ వీడియోని నేను మీకు చూపిస్తే మాత్రం అప్పుడు మీరు నాకు దక్కేవారా? అయినా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను మీకు నిజమేంటో చెప్పాలని. నాకు ఒకటి అర్థం కావడం లేదు. దేన్నైతే నిరూపించగలమో అదే నిజం అవుతుందా? మనం నిజాన్ని ఫీల్ అవ్వడం కుదరదా? ఒకరి కళ్ళల్లోకి చూసి వాళ్ళు నిజం చెప్తున్నారో లేదో అది తెలుసుకోలేరా మీరు? ఈ విషయం గురించి నేను ఎప్పుడు బాధపడుతూనే ఉంటానేమో. ఆ తన్ను చెప్పిన అబద్ధాలని మీ ముందు నిరూపించలేకపోయానని. కానీ కొంచెం ప్రశాంతంగా ఉంటాను నేను. అది ఎందుకోసం అంటే ఏ వ్యక్తి గురించి అసలు నిజం మీకు ఇంతవరకు తెలీదో దాని గురించి నేను మీకు పూర్తిగా చెప్పేశాను. రాజ్ బాబు గారి గురించి చెప్పాను. అలాగే ఎంతో కష్టం మీద మీకు ఆలియా గురించి నిజం తెలిసింది. ఎంతో విచిత్రంగా అనిపిస్తుంది కదా? మీ సొంత వాళ్ల గురించి నిజం నేను మీ ముందు బయట పెట్టాను, కానీ తను ఎప్పుడూ మీ మనిషి కానే కాదు. కానీ తన గురించి నేను నిజం చెప్పలేకపోయాను. బహుశా నేను ఈ పోరాటం గెలవకూడదు అని భగవంతుడే ఇలా చేస్తున్నాడేమో. ఇక మనిద్దరం ఎప్పటికీ ఒకటి కాలేం. బహుశా ఆయనకి ఇలాగే అనిపిస్తోందేమో, మనిద్దరం ఒకరికొకరం దూరంగా ఉంటేనే సంతోషంగా ఉంటామని. ఎవరు మనల్ని కలిపారో వాళ్లే దూరం చేశారు. ఎవరినని ఏం ప్రయోజనం? మీరు ఎలాంటి ఆధారాలు లేకుండా నేను చెప్పే మాటలు విని నన్ను నమ్మి స్వీకరించాలని నేను ఇదంతా మీకు చెప్పడం లేదు ఇప్పుడు. దానికి ఇప్పుడు అసలు ఎలాంటి అవకాశము లేకపోవచ్చు. కానీ మీరు ఆ తన్నుని మాత్రం పెళ్లి చేసుకోకండి. ఒకవేళ మీరు అలా చేశారంటే అప్పుడు నిజం మీద అందరికీ నమ్మకం పోతుంది. అమ్మమ్మ ప్రార్థనలు వృధా అయిపోతాయి. నా బుల్బుల్ త్యాగం ఎందుకు పనికి రాకుండా పోతుంది. ప్లీజ్ ప్లీజ్ మీరు అలా చేయకండి ప్లీజ్. తను ఎక్కడికి వెళ్ళింది? ఆలియా, ఐ థింక్ యూర్ రైట్. మన దగ్గర ప్రెగ్నెంట్ చంపడం తప్ప ఇంకే ఆప్షన్ లేదు. థ్యాంక్ గాడ్ ఈ విషయం నీకు చాలా త్వరగా అర్థమైపోయిందను. ఒకవేళ నీకు అర్థం కాకపోయినా అప్పుడు నేను నిఖిల్ కలిసి ఆ పని చేయాలి. ఇంతకీ నీకు తెలుసా నిఖిల్ అసలు ఏం చేయబోతున్నాడని? ఐ మీన్ ప్రెగ్నెంట్ ఎలా చంపబోతున్నాడని? తనేదో ప్లాన్ చేశాడని తెలుసు, కానీ డీటెయిల్గా ఏమీ చెప్పలేదు. నువ్వు రావడానికి ముందు తను నాకు దీని గురించి చెప్తున్నాడు. ప్రజ్ఞ బండిని తనేదో చేయబోతున్నాడని చెప్పాడంతే. ప్రవీణ్, ఎన్ని రోజులు నువ్వు నీ కుటుంబానికి దూరంగా ఉంటే కొంచెమైనా మారుతావని అనుకున్నాను. మీ అన్నయ్య ద్వేషాన్ని భరించలేక నువ్వు కొంచెం శాంతిస్తావనుకున్నాను. కానీ నేను పొరపాటు పడ్డాను. నేను ఇది మర్చిపోయాను. ఆలియా మెహ్రా ఎప్పటికీ మారే అవకాశమే ఉండదని.
ఇంతకు ముందు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత ఒక్కసారైనా ఎవరితోనైనా మాట్లాడడానికి ప్రయత్నం చేసావా? ఇంట్లో ఎవరినైనా కలవడానికి ప్రయత్నం చేసావా? కనీసం నాన్నమ్మని కలవడానికి ప్రయత్నం చేసావా? లేదు కదా. తనని కలిసావు, నువ్వు ఇక్కడ కూర్చొని ప్లానింగ్లు చేస్తున్నావు ప్రజ్ఞ వద్దని ఎలా చంపాలని. ముందు బుల్బుల్ని చంపావు, ఇప్పుడు ప్రజ్ఞ వద్దని చంపాలనుకుంటున్నావు. ఇక నువ్వు నీ బిడ్డను కోల్పోయినందుకు చాలా ఏడ్చావు కదా ఆ రోజు. తను నేను నిన్ను ఎంతగా ద్వేషిస్తున్నానో అది నీకు కొంచెమైనా తెలుసా? యు నో నా ఐ రియల్లీ 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 హేట్ యూ. నాకు అనిపించింది ఏది ఏమైనా సరే నీ కడుపులో బిడ్డ చావకుండా ఉండాల్సింది. కానీ ఒకటి చెప్పనా, ఇప్పుడు ఏదైతే జరిగిందో కరెక్ట్గానే జరిగింది. ఇన్ఫాక్ట్ ఈ రోజు ఏదైతే జరిగిందో అందరు మంచి కోసమే జరిగింది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది నీ కడుపులో ఉన్న బిడ్డని భగవంతుడు తీసుకెళ్లి చాలా మంచి పని చేశాడని. ఎందుకంటే నీలాంటి ఆడది తన లక్ష్యాన్ని పూర్తి చేయడం కోసం ఏమైనా చేయగలుగుతుంది. స్వయంగా తన బిడ్డ ప్రాణాలను కూడా తీయగలుగుతుంది. ఆ రోజు నువ్వు డాక్టర్ షీలా కూతుర్ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేసావు కదా, ఇక ఈ రోజు నువ్వు ప్రెగ్నెంట్ని చంపడానికి ప్లాన్ చేస్తున్నావు. ఇక నేనున్నంత వరకు మీరిద్దరూ కలిసినా కూడా తన వెంట్రుకను కూడా టచ్ చేయలేరు. ఇది గుర్తుంచుకోండి.